నమస్తే డాక్టర్. నా పేరు సెల్వి. నమస్తే అమ్మా, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను డాక్టర్. చెప్పండమ్మా. ఆయన ఇలా తాగుడికి బానిసయ్యే చనిపోయారు డాక్టర్. అలాగమ్మా. ఇప్పుడు మా తమ్ముడు బాగా తాగడం మొదలుపెట్టాడు. అలాగా. ఇంతకీ ఆయన వయసు ఎంత ఉంటుంది? 30 సంవత్సరాలు అన్నట్టు డాక్టర్. ఎన్నేళ్లుగా తాగుతున్నారు? ఒక 2-3 సంవత్సరాలు. అలాగా. ఏం చేస్తుంటారు? మెకానిక్ గా ఉన్నారు డాక్టర్. సరేనమ్మా. అయితే ప్రస్తుతానికి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? లేదు డాక్టర్, ట్రీట్మెంట్స్ కంతా మేము తీసుకెళ్లేదు. దానికంతా వాడు ఒప్పుకోలేదు డాక్టర్. సరేనమ్మా. అయితే వారికి సిమ్టమ్స్ ఏమేమున్నాయో చెప్పగలరా? ఇప్పుడు వాడు తాగకుండా ఉండలేకపోతున్నాడు డాక్టర్. అలాగా. పనైన వెంటనే తాగడానికే వెళ్ళిపోతాడు. సరే అమ్మా. ఏం చెప్పినా వినిపించుకోడు. సరే అమ్మా. దీనికున్నది ఒకే మార్గం, అదేంటంటే అడిక్షన్ కిల్లర్. అది ఇవ్వడం వల్ల నయం చేయొచ్చు. కానీ మీరు దీన్ని ఇలాగే వదిలేస్తే ఆయనకు లెక్కలేనన్ని శారీరక సమస్యలు రావచ్చు, అలాగే క్యాన్సర్ కూడా రావచ్చు, అలాగే కంటి సమస్యలు రావచ్చు, ఒళ్ళు వనకడం, అలాగే బీపీ, ఇంకా పక్షపాతం వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే కింద ఉండే ఒక నంబర్ కు వెంటనే కాల్ చేయండి. మన ఆయుర్వేదిక్ సెంటర్ నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మన అడిక్షన్ కిల్లర్ మెడిసిన్ ని తీసుకుని ఆయనకివ్వండి. అంతేకాకుండా మీరు ఈ అడిక్షన్ కిల్లర్ ని కొనుక్కున్న తర్వాత ఆయనకు తెలియకుండానే ఇవ్వాలి. ఎందుకంటే దీనికి రుచి ఉండదు, వాసన ఉండదు, కలర్ కూడా ఉండదు. అందుకని భోజనంలోనో, టీలోనో, లేదంటే పాల్లోనో దేంట్లో అయినా కలిపి ఇవ్వండి. ఆ తర్వాత ఆయనకు తెలియకుండానే ఆయన ఈ డ్రింక్స్ చూసిన వెంటనే అసహించుకొని వదిలేయడం జరుగుతుంది. నమస్కారం మిత్రులారా, నా పేరు డాక్టర్ హిందిక. ఈ రోజు నేను ఒక్క వ్యక్తికే కాదు, మొత్తం ఇంటికే మందు ఇవ్వడానికి వచ్చాను. భార్య రాత్రి నిద్రపోలేదు. ఎప్పుడూ భయంతో, ఎప్పుడూ కొట్టుకునే బాధతో, ఎప్పుడూ దుమకంతో. పిల్లాడు ప్రతిరోజు తన నాన్నను తరబడుతూ చూస్తూ మౌనంగా ఉంటాడు. ఉపాధి కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. భర్తకు నిద్ర రావడం లేదు, ఊపిరి పీల్చలేడు, ఎప్పుడు తలనొప్పి, కాలేయం పాడవుతుంది. ఆసుపత్రి పెద్ద క్యూలలో నిలబడాల్సి వస్తుంది. ప్రైవేట్ క్లినిక్లు, పరీక్షల ఖర్చులు, టిబి, రక్తపోటు అన్నీ పెరుగుతాయి. ఈ ఇంటికి సమాజం మీద భయం ఉంది. భార్య అయినా, తల్లి అయినా అందరూ సమాజ భయం, అపఖ్యాతి భయంతో ఇలాంటి పరిస్థితుల్లో ఉండటానికి బలవంతంగా తయారవుతారు. ఇది కోరుకునేది సింపుల్ గా ఇంట్లో లాంటి ఆయుర్వేద సహాయం, శరీరానికి శాంతిని ఇచ్చే సిస్టమ్. క్రేవింగ్ అంటే మత్తు తలపును నియంత్రించే ఫార్ములా. గౌరవాన్ని తిరిగి పొందే మార్గం, ఇంటి వాతావరణాన్ని సరిచేసే విధానం. ఈ ప్యాక్ మీ శరీరంలోని 3 పెద్ద బాధలను తగ్గిస్తుంది. లివర్ మరియు లంగ్స్ ను శుభ్రపరిచి మెదడులో క్రేవింగ్ మరియు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే ఇంటి వాతావరణాన్ని కూడా తేలికగా చేస్తుంది. అడిక్షన్ కిల్లర్ పౌడర్ లేదా డ్రాప్స్ లో ఉండే గుళోయ్ వంటి ఔషధ మొక్కలు శరీరాన్ని రక్షిస్తాయి. బస ఊపిరిని సులభతరం చేస్తుంది. శంఖపుష్పి మనసుకు శాంతిని ఇస్తుంది. ఈ ప్యాక్ కేవలం వ్యక్తిని కాదు, ఇంటినే బాగు చేస్తుంది. నేను ఈ రోజు డాక్టర్ కాదు, ఒక అతిథిని మీ ఇంటిని మళ్లీ నవ్వుతూ చూడాలని కోరుకుంటున్నాను.